తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెన్నై మెరీనా బీచ్ లో నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ పెద్ద సంఖ్యలో యువకులు బీచ్ కు చేరుకుంటున్నారు. ఎన్ని రోజులైనా కేంద్రం స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. తెల్లవారుజామున 500-600 మంది ఉన్నా కాసేపు అయ్యేసరికి సంఖ్య భారీగా పెరిగిపోయింది. వేలాది మంది యువకులు, విద్యార్థులు జల్లికట్టుకు మద్దతుగా బీచ్ కు చేరుకుంటున్నారు. స్కూళ్లు, కాలేజీలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి. దీంతో విద్యార్థులంతా బీచ్ కు క్యూ కట్టారు. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెన్నై మెరీనా బీచ్ లో నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ పెద్ద సంఖ్యలో యువకులు బీచ్ కు చేరుకుంటున్నారు. ఎన్ని రోజులైనా కేంద్రం స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. తెల్లవారుజామున 500-600 మంది ఉన్నా కాసేపు అయ్యేసరికి సంఖ్య భారీగా పెరిగిపోయింది. వేలాది మంది యువకులు, విద్యార్థులు జల్లికట్టుకు మద్దతుగా బీచ్ కు చేరుకుంటున్నారు. స్కూళ్లు, కాలేజీలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి. దీంతో విద్యార్థులంతా బీచ్ కు క్యూ కట్టారు. நீங்க படிக்கக்கூடிய பள்ளியிலும் காலேஜிலும் நம்ம தமிழன் உற்பத்திகளில் உங்களுடைய கேண்டீன்ல ஒரு இடத்தை கொடுக்கணுங்கிற முதல் முறையை நம்ம ஏழனையும் இந்த பெயிண்டர்ஸ் மூலமாக ఇక జల్లికట్టుపై చర్చించేందుకు ప్రధానితో భేటీ అయ్యారు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం. నిన్ననే ఢిల్లీ వచ్చిన ఆయన తమిళనాడు భవన్ లో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. తర్వాత ప్రధాని నివాసానికి వెళ్లారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. జల్లికట్టుకు మద్దతుగా ఢిల్లీలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని కేరళ భవన్ ముందు యువకులు నిరసనకు దిగారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం లోపల ఉండగానే ఆందోళనలు కొనసాగాయి. అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని రద్దు చేయడంపై మండిపడ్డారు. And we are here for a silent protest against a ban on Jallikattu. We are here to protest it, and it is not only thing that banning Jallikattu won't be helpful for national what do you call interest, right? And we have to save our culture. That's why we are here, and we are not against any political party. We are just gathered here only because of social media. So we are here to support our Jallikattu. This is our natural, our cultural festival along with Pongal. We used to celebrate a very lot throughout our Tamil Nadu, and Supreme Court has to revoke its ban towards this Jallikattu, and everyone will protest against this Jallikattu ban. And here we are here to support our Jallikattu towards this wonderful cultural festival.
చెన్నై మెరీనా బీచ్ లో నిరసనలకు సినీ నటులు మద్దతు ప్రకటించారు. బీచ్ లో జరుగుతున్న నిరసనల్లో లారెన్స్ తో పాటు పలువురు సినీ నటులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర సాంప్రదాయాలను కాపాడేందుకు పోరాడతామని చెప్పారు. Yes,